వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ ఒకటే ఆలోచన. వరలక్ష్మి వ్రతానికి ఏ రంగు చీర కొనాలి? అమ్మవారిని రెడీ చేయాలా? లేదా కలశం పెట్టుకోవాలా? లేదా అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చా? అదే ఆలోచన. పని చేస్తున్నా ఒకటే ఆలోచన, పడుకున్నా ఆలోచన. అంత డబ్బు లేదు, నేను ఖర్చు పెట్టలేను, కానీ ఏం చెయ్యాలి? చెయ్యాలని ఉంది. అమ్మవారికి శుభ్రంగా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకోవాలని ఉంది. ఇలా అనుకుంటే మాత్రం ఒకే ఒక్క జాకెట్ పీస్ ఉంటే చాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అమ్మవారికి కలశానికి జాకెట్ పీస్ని ఇలా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని నీకున్నంతలో నీకు నచ్చిన విధంగా నువ్వు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇన్ని వేలు ఖర్చు పెట్టి పూజ చేయని చెప్పి ఎక్కడా చెప్పలేదు. నీ ఓపికను బట్టి, నీ శక్తిని బట్టి, నీ స్థాయిని బట్టి నువ్వు అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. అలంకారం అంటే నీకు ఎంత కలిగితే అంత అలంకరించుకో. నీకు నచ్చిన విధంగా అలంకరించుకో. ఎవరో చేస్తున్నారని నువ్వు పరుగులు పెట్టాల్సిన పని లేదు. నీకు నచ్చిన విధంగా నువ్వు అమ్మవారిని నీకు కలిగిన నైవేద్యాన్ని పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజ చేసుకొని, నా స్థాయికి తగ్గట్టు నిన్ను ఈ విధంగా పూజ చేసుకున్నానమ్మా అని చెప్పి అమ్మకి నమస్కరించుకో.